तुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 86వ దశకానికి చేరుకున్నామమ్మా. 85వ దశకం పరంగా మనం యుధిష్ఠిరుని రాజసూయ యాగం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా మనం సాల్వాదుల వధ, భారత యుద్ధం అనేటువంటి అంశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సాల్వో భైష్మీ వివాహే యదుబల విజితః చంద్రచూడాద్విమానం విందన్ సౌభం సమాయీత్వయి వసతి కూరుంస్త్వత్పురీమభ్యభాంక్షీత్ ప్రద్యుమ్నస్తం నిరుంధన్ నిఖిలయదుభటైర్న్యగ్రహీదుగ్రవీర్యం తస్యామాత్యం ద్యుమంతం వ్యజని చ సమరసప్తవింశత్యహాంతం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, రుక్మిణీదేవి యొక్క వివాహ సమయమున తమను ఎదుర్కొన్న యాదవుల సైన్యం సాల్వరాజును జయించెను. పరాభవాగ్నిచే మండిపడుచున్న సాల్వుడు గొప్ప మాయావి. అతను పరమశివుని మెప్పించి సౌభం అను విమానమును పొందెను. నీవు రాజసూయ యాగమునకై ఇంద్రప్రస్థమునకు పోయినప్పుడు అతను ద్వారకానగరమును ముట్టడించెను. 27 దినములు జరిగిన ఆ యుద్ధమున ప్రద్యుమ్నుడు తన భటులందరితో ఎదుర్కొని మహాబలవంతుడైన ద్యుమంతుడను అతని మంత్రిని సంహరించెను. అది ఇంద్రప్రస్థం వచ్చేటప్పుడు ప్రద్యుమ్నుడినిను తర్వాత అనిరుద్ధుడిని ఇద్దరిని కూడా ఆ యొక్క ద్వారకా నగరానికి కాపలా పెట్టి వచ్చారు కదూ. అయితే ఆ సమయంలోట ఆ యొక్క సాళ్వ మహారాజు ద్వారకని ముట్టడించాడుట. 27 దినాలు జరిగిందిట ఆ యుద్ధం. ఆ సమయాన ప్రద్యుమ్నుడు మహాబలవంతుడైనటువంటి ద్యుమంతుడు అనేటువంటి సాళ్వుని మంత్రిని సంహరించాడుట. అమ్మ, ఎందుకు ఈ సాల్వుడికి అంతటి వైరం ఏర్పడింది కృష్ణుడితో అనంటే, రుక్మిణీదేవి యొక్క వివాహ సమయంలో ఈ యాదవులందరూ కూడా ఎదుర్కొన్నారు కదా వాళ్ళని. అప్పుడు ఈ యాదవుల సైన్యం సాల్వరాజును జయించిందిట. అందువలన ఆ పరాభవాగ్ని వలన ఇలా పాల్పడినాడనమాట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.
तावत्त्वं रामशाली त्वरितमुपगतः खण्डितप्रायसैन्यं सौभेशं तं न्यरुन्धाः स च किल गदया सार्ङ्गमभ्रंशयत्ते मायातातं यहिंसीदपि तव पुरतस्तत्त्वयापि क्षणार्धं नाज्ञायीत्याहुरुके तदिदमवमतं व्यास एवन्यषेधीत्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, సాల్వరాజు యొక్క సైన్యం చాలా వరకు నశించి ఉండెను. ఇంతలో నీవు బలరామునితో గూడి అచ్చటికి వచ్చి అతని సైన్యమును చీల్చి చెండాడితివి. ఆ సాల్వుని గదా ప్రహారమునకు నీ చేతిలోని ధనస్సు జారి క్రింద పడెను. నీ ముందే అతడు తన మాయచే ఒక వసుదేవుని కల్పించి అతనిని సంహరించెను. ఒక క్షణకాలం పాటు నీవు అతని మాయను గుర్తింపలేకపోయితివని కొందరందురు, కాని అది సరికాదు అని వ్యాసుడు ఖండించెను. నీవు అఖండ జ్ఞానానంద స్వరూపుడవు, మాయాతీతుడవు గదా అని. ఆ సాల్వరాజు మిక్కిలి మాయావి అని కూడా చెప్పుకున్నాం కదా. అయితే సాల్వరాజు యొక్క మంత్రిని ప్రద్యుమ్నుడెటు సంహరించాడు. ఇంతలో ఇంద్రప్రస్థం నుండి ఈ యొక్క కృష్ణుడు బలరాముడు అచ్చటికి వచ్చి ఆ సాల్వరాజు సైన్యాన్ని చీల్చి చెండాడారట. అయితే ఆ సమయంలో సాల్వుని గదా ప్రహారానికి గదను విసిరేటప్పటికీ శ్రీకృష్ణుడి చేతిలోని ధనస్సు కూడా కింద పడిపోయిందిట జారి. అయితే ఆ సాల్వుడు తన మాయచే ఒక వసుదేవుడిని కల్పించి అతనిని సంహరించాట. కానీ క్షణకాలం పాటు సాల్వుడి మాయను గుర్తించలేకపోయినాడు శ్రీకృష్ణుడు అని కొందరు అంటారు. అది సరికాదు అని వ్యాస భగవానుడు ఖండించారుట. అఖండ జ్ఞానానంద స్వరూపుడవు, మాయాతీతుడవు కదా, నీవు గుర్తించలేకపోవటం ఏమిటి మాయని అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. क्षिप्त्वा सौभं गदाचूर्णितमुदकनिधौ मंशुसाल्वेऽपि चक्रे नोत्कृत्ते दन्तवक्त्रः प्रसभमभिपतन्नभ्यमुञ्चेद्गदां ते कौमोदक्याहतोऽसावपि सुकृतनिधिश्चैद्यवत् प्रपदैक्यं सर्वेषामेष पूर्वं त्वयि धृतमनसां మోక్షణార్థోవతారః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, సాల్వరాజు యొక్క సౌభమను విమానమును నీ గదచే పిండి పిండి చేసి సముద్రమున పడగొట్టితివి. వెంటనే నీ చక్రముచే సాల్వుని సంహరించితివి. అతని మరణమును చూచి దంతవక్త్రుడు తన గదచేత నిన్ను ఎదుర్కొనెను. నీ చేతిలో మరణించుట అను పుణ్యము చేసుకున్న దంతవక్త్రుడును నీ గదయైన కౌమోదకి యొక్క దెబ్బల వలన మరణించి శిశుపాలుని వలె నీ యందు ఐక్యమయ్యను. ఇట్లు ఎల్లప్పుడూ నిన్ను తలుచుకొనుచున్న వారికి మోక్షమును ప్రసాదించుటయే కదా నీ అవతార లక్ష్యం అని చెప్పి. అయితే సాల్వరాజు యొక్క విమానాన్ని, ఆ విమానం పేరేమిటిట? సౌభం. ఆ విమానాన్ని కృష్ణుడి యొక్క గదచే పిండి పిండి చేసి సముద్రంలో పడగొట్టాడుట. వెంటనే సుదర్శన చక్రంచే సాల్వుని సంహరించాడుట. అతని మరణాన్ని చూచి దంతవక్త్రుడు వచ్చాడట, తన గద చేత ఎదుర్కొనను. దంతవక్త్రుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నిన్నటి దశకంలో అనుకుంటా. ఏమిటి అంటే ఈ జయ విజయులు మరి ఈ సనకసనందనాథుల్ని విష్ణు దర్శనానికి వెళ్ళవద్దని ఆటంకించినప్పుడు వాళ్ళు శాపం పెడతారు కదా. అప్పుడు విరోధంతో 3 జన్మల, విహితంతో 7 జన్మల అనేటువంటి అంశం నిన్న మనం చెప్పుకున్నాం కదా. అయితే విరోధమైనా సరే త్వరగా 3 జన్మలు పూర్తి చేసుకుని ఆ యొక్క పరమాత్మ వద్దకు చేరుకుంటాము అని వాళ్ళు అడగటంతో ఆ విరోధంతో 3 జన్మలు ఎత్తుతారు. అవేమిటవి అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు,
ఇది రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రుడు. నిన్న శిశుపాలుడిని సంహరించాడు కదా, ఇప్పుడు దంతవక్త్రుడు అన్నమాట. అయితే దంతవక్త్రుడు ఆ సాల్వ మహారాజును సంహరించేటప్పటికీ తన గద చేత ఎదుర్కొన్నాడుట. ఆ కృష్ణుని చేతిలో మరణించుట అనేటువంటి పుణ్యం చేసుకున్న దంతవక్త్రుడు గద అయిన కృష్ణుడి గద పేరు ఏమిటి? కౌమోదకి. ధనస్సు పేరేమిటి? శారంగం అన్నమాట. శారంగధన్వి గదాధర అని చెప్పను అట్లా. అయితే ఆ కౌమోదకి దెబ్బల వలన దంతవక్త్రుడు కూడా మరణించి శిశుపాలుడి వలె నీ యంద ఐక్యమయ్యాడు. ఇట్లా ఎల్లప్పుడూ తలుచుకునే వారికి మోక్షాన్ని ప్రసాదించటమే కదా నీ అవతార లక్ష్యం. అది విరోధంతోనో విహితంతోనో సదా ఆయన నామస్మరణ, అనన్య చింతన, నిధిధ్యాసనం చేస్తూనే ఉంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళకి మోక్షాన్ని ఇయటమే కదా అవతార లక్ష్యం అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. त्वय्यायाते अथ जाते किल कुरु सदसि द्यूतके संयतायाः क्रन्दं त्यायाग्नसेन्याः सकरुणमकृताश्चेलमालामनन्ताम् अन्नान्तप्राप्त सर्वां स जमुनिचकित द्रौपदी चिन्तितोऽथ प्राप्तः शाकान्नमस्नन् मुनिगणमकृतास्तृप्तिमन्तं वनां ते. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ. ప్రభు, నీవు ద్వారకానగరమునకు చేరిన అనంతరం ధర్మరాజు కౌరవ సభలో ద్రౌపదిని కూడా పణముగా పెట్టి కపట జూదములో ఓడిపోయెను. పిదప దుశ్శాసనుడు పాండవ పత్నిని బలవంతముగా సభకు లాగుకొని వచ్చి వస్త్రాపహరణమునకు పూనుకొనెను. అంతటా ఆమె విలపించుచుండగా నీవు అక్షయముగా వలువలను ప్రసాదించి ఆమెను కరుణించితివి. పాండవుల యొక్క వనవాసమున అందరును భోజనము చేసిన తరువాత రుద్రాంశ సంభూతుడైన దుర్వాసుడు తన శిష్యులతో కూడి వారి కడకు వచ్చెను. అప్పుడు ద్రౌపది మొరను ఆలకించి నీవు అతటికి వచ్చి పాత్రలో మిగిలి ఉన్న అన్న కణమును భుజించి సంతృప్తుడవైతివి. సర్వాత్మ స్వరూపుడవైన నీవు తృప్తిపడుటతో దుర్వాసునకును ఆయన శిష్యులెల్లరకును కూడా ఆకలి బాధ తీరగా వారు సంతృప్తులైరి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ. ఏమిటంటే ద్వారకా నగరానికి చేరిన అనంతరం అక్కడ ఇంద్రప్రస్థం నుండి వచ్చారు కదా ద్వారకా నగరానికి. ఆ తర్వాత కొన్నాళ్లకి ధర్మరాజు కౌరవ సభలో కపట జూదంలో ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడుట. దుశ్శాసనుడు పాండవ పత్నిని బలవంతంగా సభకు లాగుకొని వచ్చి వస్త్రాపహరణానికి పూనుకున్నాడు. అయితే ఆమె విలపించుచుండగా అక్షయముగా వలువలను ప్రసాదించి ఆ యొక్క ద్రౌపదిని కరుణించారుట. పాండవుల యొక్క వనవాసంలో అందరూ భోజనం చేశారు. వనవాసాలకు వెళ్తారు కదా. అందరూ భోజనం చేసిన తర్వాత ఒకసారి దుర్వాస మహర్షి తన శిష్యులతో కూడి వారి వద్దకు వస్తే, ఇప్పుడు ఎట్లా ఈ మహర్షి ఈ సశిష్యులతో కూడినటువంటి ఈ యొక్క దుర్వాస మహర్షికి ఆతిథ్యం ఎలా ఇయ్యాలి అని చెప్పి, ఏదొచ్చినా ఇల్లాళ్లకే కదా అమ్మ. వెంటనే ద్రౌపదీదేవి ప్రార్థిస్తుంది కృష్ణ భగవాను. అప్పుడు ద్రౌపది మొరను ఆలకించి అక్కడికి వచ్చి ఒక్క మెతుకైనా ఉంటుంది, అప్పుడే కడిగి బోర్లిస్తుంది ఆవిడ. అయితే ఒక్క మెతుకైనా ఉంటుంది చూడు అని చెప్పి అంటారు. అది కూడా అది అక్షయ పాత్ర వాళ్ళ వనవాసానికి ఇస్తాడు కదా కృష్ణుడు. అది రోజుకి ఒక్క మారే అది సమకూరుస్తుందో ఏదో ఉంది అంశం. అయితే ఆ రోజుకి ఆ అక్షయ పాత్ర ద్వారా వచ్చినటువంటి ఆహారం ఈ వీళ్ళు పాండవులంతా కూడా కుంతీదేవి వీళ్ళంతా భుజించేసి దాన్ని శుభ్రంగా కడిగి బోర్లిచ్చినాక అప్పుడు వస్తారనమాట ఈ దుర్వాస మహర్షి. వచ్చేటప్పటికి ఏం చేయాలా అని చెప్పి అనుకుని కృష్ణుణ్ణి ప్రార్థిస్తే ఆయన అంటారు, ఆ పాత్రలోనే ఎక్కడన్నా ఒక్క మెతుకన్నా ఉందేమో చూడంటారు. అని అంటే మరి ఆయన లీలా విశేషం కావచ్చు. అంత శుభ్రంగా కడిగిన పాత్రలో ఒక పక్కన ఎక్కడో అతుక్కుని చిన్న మెతుకు అలా ఉంటుంది. ఉండేటప్పటికి ఆ మెతుకునే తీసుకుని వచ్చి ఇస్తే ఆయన దాన్ని నోట్లో వేసుకుంటే
వెంటనే అక్కడ దుర్వాస మహర్షి వారి శిష్యులందరికీ కూడా పంచభక్ష పరమాణాలు భుజించినంతటి సంతృప్తి కలిగి త్రేణుపులు త్రేణిస్తారన్నమాట. అసలు కథాంశం చెప్తున్నా. అలా తృప్తి పడ్డారు. ఆయన శిష్యులెల్లరికూ కూడా ఆకలి బాధ చక్కగా తీరింది అని. అట్లాగే ఇంకో అంశం చెప్పుకుంటే, ద్రౌపది వస్త్రాపహరణం సమయాన కృష్ణుడు అట్లా అంతులేని వలువలని ఆవిడకి ప్రసాదించి ఆవిడ మానరక్షణ గావించారు అంటే దాని వెనుక కూడా ఒక కథ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో కృష్ణుడికి అది ఇంకా ఏమిటి అనేది కథాంశం అంత లోతుగా నాకు గుర్తులేదు కానీ, అయితే మొత్తానికి ఆయనకి చెయ్యి తెగుతుంది కృష్ణ భగవానుడికి, వేలు కోసుకుంటుంది. వేలు కోసుకుంటే అబ్బా అని చెప్పి ఆయన ఇదయ్యి ఊరికే రక్తం వస్తూ ఉంటే ఈ పత్నులందరూ కూడా ఏది ఎక్కడ సేవకులు ఎక్కడ ఏరి అని చెప్పి అటుకు పరుగులెత్తుతారు కానీ అటు ఇటు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ద్రౌపదీదేవి కభాలన తన చీర చెంగును చింపి ఆ యొక్క కృష్ణ భగవానుడి వేలుకు చూడుతుందన్నమాట. ఆ పరమాత్ముడు అది జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ అవసరంలో అంతులేని వలువలని ఆవిడకి ప్రసాదించి ఆవిడ యొక్క మాన సంరక్షణ గావించారు అనేది ఒక కథాంశంగా కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. అంటే భగవంతుడికి నూలు పోగు ఇచ్చినా చాలు, ఆయన అంతగా ప్రసాదిస్తారు అనేటువంటి భావాన్ని కూడా మనం తీసుకోగలగాలి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. युद्धोद्योगे अथ मन्त्रे मिलति सति वृतः फल्गुणेन त्वमेकः कौरव्ये दत्तसैन्यः करिपुरमगमो दौत्यकृत् पाण्डवार्थं भीष्मद्रोणादिमान्ये तव खलु वचने धिकृते कौरवेण व्यावृण्वन् विश्वरूपं मुनिसदसि पुरीं शोभयित्वा गतो भूः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, తరువాత కౌరవ పాండవులు యుద్ధ ప్రయత్నములు చేయుచుండిరి. అప్పుడు అర్జునుడు నిన్ను కోరుకొనెను, దుర్యోధనుడు మాత్రం నీ సైన్యమును కోరుకొనెను. తరువాత నీవు పాండవుల దూతగా హస్తినాపురమునకు వెళ్ళితివి. అచ్చట భీష్మ ద్రోణాది పెద్దలందరూ నీ మాటను గౌరవించుచుండగా దుర్యోధనుడు మాత్రం ధిక్కరించెను. అప్పుడు మహర్షులు కూడా ఉన్న ఆ సభయందు నీ విశ్వరూపమును ప్రదర్శించితివి. అంతటా హస్తినాపురవాసులందరూ క్షోభకు గురి అయిరి అని. మంచి వాళ్ళకే అటువంటివన్నీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, చిత్త చాంచల్యం నశింపచేస్తుంది. మరి దుర్మార్గులకి అటువంటివి క్షోభ గురి అయ్యారట. చూడండి, వాళ్ళు విశ్వరూపాన్ని చూసి క్షోభపడ్డారట హస్తినాపుర వాసులు. దుర్యోధనుడు ఈ యొక్క కృష్ణ భగవానుడి సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు సాక్షాత్తు కృష్ణుడినే కోరుకున్నాడుట అమ్మ. తర్వాత పాండవుల దూతగా హస్తినాపురానికి వెళితే భీష్మ ద్రోణాది పెద్దలందరూ గౌరవిస్తూ ఉంటే కృష్ణుడి మాటను దుర్యోధనుడు మాత్రం ధిక్కరిస్తూనే ఉన్నాడుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జిష్ణోస్త్వం కృష్ణసూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాళుం ఖిన్నం తం వీక్ష్య వీరం కిమిదమయి సఖే నిత్య ఏకోయమాత్మా కోవధ్యః కోత్ర హంతా తదిహ వధభియం ప్రోజయి మయ్యర్పితాత్మా ధర్మ్యం యుద్ధం చరేతి ప్రకృతిమనయథా దర్శయన్ విశ్వరూపం. శ్రీకృష్ణ, నీవు కౌరవ పాండవ యుద్ధమున అర్జునునికి సారథిగా ఉంటివి. మహావీరుడైన అర్జునుడు రణరంగమున తన బంధువులను సోదరులను చూచి మనసు ద్రవించి యుద్ధ విముఖుడాయను. అప్పుడు నీవు అతనితో, మిత్రమా, నీవు చేయుచున్న పని ఏమిటి? ఈ ఆత్మ నిత్యము అద్వితీయము. ఇచ్చట చంపువాడెవ్వడు, మరణించువాడెవ్వడు.
అందువలన నేను చంపుచున్నాను అను భయభ్రాంతులను వదిలి నాయందే మనస్సు పెట్టుము, ధర్మయుద్ధం చేయుము అని గీతోపదేశము చేసి విశ్వరూపమును చూపి అర్జునుని యొక్క మోహమును తొలగించితివి. అప్పుడు అర్జునుడు సహజ స్థితికి చేరెను. నారాయణ 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 నారాయణ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. విశ్వరూపం చూపించారుట అర్జునుడికి. ఎందుకంటే అర్జునుడు చాలా ఆ యొక్క అందరూ కూడా రణరంగంలో ఉన్నది వాళ్ళంతా పింతండ్రి పెత్తండ్రి పిల్లలే కదా. ఆ కౌరవులు పాండవులు అందరూ బంధువులు సోదరులను వాళ్ళందరినీ చూచి మనసంతా ద్రవించి యుద్ధాన్ని చేయలేను అని విముఖుడయ్యాడుట. అప్పుడు కృష్ణుడు, మిత్రమా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఈ ఆత్మ నిత్యము అద్వితీయము. ఇచ్చట అసలు చంపువాడెవరు, మరణించువాడెవడు, చచ్చువాడెవడు? అందువలన నే చంపుతున్నా అను భయభ్రాంతులను వదిలి నాయందే, కృష్ణుని ఎందే మనస్సు పెట్టుము, ధర్మయుద్ధం చేయుము అని విశ్వరూపాన్ని చూపి అర్జునుడి యొక్క మోహాన్ని తొలగించాడు. అంతేకాక గీతోపదేశం కూడా ఆ సందర్భంలో చేశాడు కదా. అది అప్పుడు అర్జునుడు సహజ స్థితికి చేరాడుట. అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భక్తోత్తం సేయథ భీష్మే తవ ధరణి భరక్షేప కృత్యైకసక్తే నిత్యం నిత్యం విభిందత్యవని హృదయతం ప్రాప్త సాదే చ పార్థే నిశస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహదరివరం ధారయన్ క్రోధశాలి వాధావన్ ప్రాంజలిం తం నత శిరసమథో వీక్ష్య మోదాదపాగాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీ పరమ భక్తుడైన భీష్ముడు ప్రతిదినము 10,000 మంది రాజులను సంహరించుచుండెను. ఈ విధముగా అతడు నీ కార్యమైన భూభారమును తగ్గించుటను చేయసాగను. అర్జునుడు భీష్మునితో యుద్ధము చేయుచు అలసిపోయెను. అప్పుడు నీవు కోపమును అభినయించుచు శస్త్రమును ధరింపనను ప్రతిజ్ఞను వదిలి చక్రమును చేతబట్టి భీష్ముని వైపు పరిగెత్తితివి. అప్పుడు భీష్మాచార్యుడు అంజలి ఘటించి నమస్కరించుచుండగా చూచి సంతోషముతో నీవు ఆ ప్రయత్నమును విరమించుకొంటివి అని. పరమ భక్తుడైనటువంటి భీష్ముడు రోజుకి 10,000 మంది రాజుల్ని సంహరిస్తూ ఉన్నాడుట. అమ్మ ఈ విధంగా ఆయన కృష్ణుని కార్యం ఏమిటి? భూభారాన్ని తొలగించటం కదా. ఆ కృష్ణుని కార్యాన్ని భీష్ముడు చేస్తూ ఉన్నారుట. అర్జునుడు భీష్మునితో యుద్ధం చేస్తూ అలసిపోయాడుట. అప్పుడు కోపాన్ని అభినయిస్తూ కృష్ణుడు శస్త్రాన్ని ధరించను అనేటువంటి ప్రతిజ్ఞను వదిలి సుదర్శన చక్రాన్ని చేతబట్టుకుని భీష్ముడి వైపు పరిగెడితే భీష్మాచార్యుడు అంజలి ఘటించి ఆయనకెంత భక్తో చూడండి. నమస్కరించేటప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడుట కృష్ణుడు సంతోషంతో. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యుద్ధే ద్రోణస్య హస్తి స్థిరరణభగదత్తేరితం వైష్ణవాస్త్రం వక్షస్యాధత్తచక్రస్థగితరవిమహాః ప్రార్థయన్ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే క్షితిమవనమయన్ కేవలం కృతమౌళిం తత్రాపి పార్థం కిమివ నహి భవాన్ పాండవానామకార్షీత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, కౌరవ పాండవ యుద్ధమున
ద్రోణాచార్యుడు సేనాధిపతిగా యుద్ధము చేయుచున్నప్పుడు భగదత్తుడు గజమునెక్కి అర్జునునిపై అప్రతిహతమైన నారాయణాస్త్రం ప్రయోగించెను. ఆ అస్త్రమును నీ వక్షస్థలముచే నిరోధించితివి. అట్లే నీ చక్రముచే సూర్యుని కప్పిపెట్టి సింధురాజైన జయద్రథుని చంపించితివి. కర్ణుడు అర్జునునిపై అమోఘమైన నాగాస్త్రమును ప్రయోగించెను. అంతట నీవు అర్జునుని రథమును భూమి యందు కృంగునట్లు చేసితివి. ఫలితముగా అతని కిరీటం మాత్రం క్రింద పడిపోయెను. ఈ విధముగా నీవు అతనిని కాపాడితివి. ఇట్లు పాండవులకు నీవు ఎన్నో విధములుగా సహాయపడితివి అని. కౌరవ పాండవ యుద్ధంలో ద్రోణాచార్యుడు సేనాధిపతిగా యుద్ధం చేస్తూ ఉంటే భగదత్తుడేమో ఏనుగునెక్కి అర్జునునిపై నారాయణాస్త్రం ప్రయోగించాట. ఆ అస్త్రాన్ని కృష్ణ భగవానుడు ముందే ఉన్నారు కదా, వక్షస్థలంచే నిరోధించారుట. అట్లాగే సూర్యుడిని తన సుదర్శన చక్రంచే కప్పిపెట్టి సింధురాజు అయినటువంటి జయద్రథుని సంహరింపజేశాడుట. కర్ణుడేమో అర్జునుడిపై అమోఘమైన నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు తెలివిగా ఏం చేశారుట, అర్జునుడి రథాన్ని భూమి యందు కుంగునట్లు చేశారుట. ఫలితంగా అర్జునుడి కిరీటం మాత్రం కింద పడిపోయింది. ఈ విధంగా అర్జునుడిని కాపాడాడు కృష్ణుడు అని. పాండవులకు ఎన్ని విధాలుగా నీవు సహాయపడ్డావు స్వామి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యుద్ధాదౌ తీర్థగామి సఖలు హలధరో నైమిషే క్షేత్రమృచ్ఛన్ అప్రత్యుత్థాయి సూతక్షయకృదథ సుతం తత్పదే కల్పయిత్వా యజ్ఞఘ్నం బల్వలం పరువణి పరిదలయన్ స్నాతతీర్థో రణాంతే సంప్రాప్తో భీమదుర్యోధనరణమసమం వీక్షయాతః పురీం తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైనప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేయుచు నైమిష క్షేత్రమును చేరెను. అక్కడ మునులకు పురాణగాథలను ప్రవచించుచున్న సూతుడు తనను చూచి లేచి నిలబడలేదను కోపముతో బలరాముడు అతనిని సంహరించెను. సాయిరాం. తరువాత అతని పుత్రుని ఆ సూత పదవి యందుంచి ముందుకు సాగెను. ఇంకను ప్రతి పర్వదినమున యజ్ఞములను నాశనము చేయుచున్న వల్వలుడను రాక్షసుని సంహరించెను. పుణ్యతీర్థములందు స్నానాధికములను తీర్థసేవలను ముగించుకొనుచు సమయం గడుపుచుండగా కౌరవ పాండవ యుద్ధం ముగియు సమయమునకి అచ్చటికి వచ్చెను. అక్కడ భీమ దుర్యోధనుడు గదాయుద్ధం చేయుచుండగా చూచి దానిని ఆపుటకు ప్రయత్నించెను. వారు ఆయన మాటను పాటింపనందున ద్వారకకు తిరిగి వచ్చెను అని. కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు బలరాముడు తీర్థయాత్రల్లో ఉన్నారుట. సరే, అక్కడ సూత మహర్షి మునులకు పురాణగాథలను ప్రవచిస్తూ ఉండేటువంటి సూత మహర్షి తనను చూచి నిలబడలేదని కోపంతో బలరాముడు ఆయనను సంహరించాడుట. ఆ తరువాత తన కుమారుణ్ణి ఆ సూత మహర్షి పదవి యందుంచి ముందుకెళ్ళాడుట. ఇంకను పర్వదినాన యజ్ఞాలను నాశనం చేసేటువంటి వల్వలుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడుట. స్నానాధికాలు తీర్థసేవలు ముగించుకుంటూ సమయం గడుపుతూ ఉండేటప్పటికీ కౌరవ పాండవ యుద్ధం ముగిసే సమయానికి అక్కడికి వచ్చాడుట. అక్కడికి చాలా కాలం అయిపోయింది యుద్ధం. అప్పుడు అక్కడ భీమ దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తూ ఉంటే ఆపటానికి ప్రయత్నం చేశాడుట. వాళ్ళు ఆయన మాట వినకపోయేటప్పటికీ ఆయన ద్వారకకు వెళ్ళిపోయాడనమాట బలరాముడు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సంసుప్త ద్రౌపదేయ క్షపణహత ధియం ద్రౌణిమేత్యత్వదుక్త్వా తన్ముక్తం బ్రహ్మమస్త్రం సమహృత విజయో మౌళిరత్నం చ జహ్రే ఉచ్చిత్యై పాండవానాం పునరపి చ
विसेत्युत्तरागर्भमस्त्रे रक्षन्नङ्गुष्ठमात्रः किल जठरमगाश्चक्रपाणिर्विभो त्वम्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, ద్రౌపది యొక్క 5 పుత్రులను నిద్రించుచుండగా ద్రోణుని కుమారుడగు అశ్వత్థామ వారిని సంహరించెను. పిదపాతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా నీ సూచన మేరకు అర్జునుడు ఆ అస్త్రమును త్రిప్పికొట్టి అతని శిరోరత్నమును అపహరించెను. అంతటా ద్రౌణి అపాండవము చేయుదును అని పలికి మరల బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా అది ఉత్తర యొక్క గర్భమును ప్రవేశించెను. అప్పుడు నీవు చక్రమును చేబూని అంగుష్ఠమాత్ర దేహుడవై ఆమె గర్భమును ప్రవేశించితివి. పిదపని చక్రమును అడ్డువేసి ఆ బ్రహ్మాస్త్రము నుండి గర్భస్థ శిశువును సంరక్షించితివి అని. ద్రౌపది యొక్క 5 పుత్రుల్ని కూడా ద్రోణుని కుమారుడు అశ్వత్థామ సంహరించాడుటామ. అయితే బ్రహ్మాస్త్రాన్ని ఆ అశ్వత్థామ ప్రయోగిస్తే అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టి అతనికి పుట్టుకతో వచ్చినటువంటి ఇది ఉంటుంది కదా నుదుటి మీద అశ్వత్థామకి, ఆ దాన్ని ఏమంటారు, శిరోరత్నం, దాన్ని అపహరించాడుట అర్జునుడు. అంతటా ద్రౌణి అపాండవం అంటే ద్రోణుని కుమారుడు కదా, అందుకని ద్రౌణి అన్నారా? ఈయనేనా అశ్వత్థామనే ఇట్లా అంటారా? అపాండవమును చేయుదును. అపాండవం అంటే అసలు పాండవుల వంశమే నాశనం అన్నమాట. అంటే అందరినీ సంహరిస్తా వాళ్ళ పిల్లల్ని, భావితరాలని అన్నట్లుగా అని పలికేటప్పటికీ మరల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది ఉత్తర యొక్క గర్భాన, అభిమన్యుడి భార్య కదా ఉత్తర, ఆ గర్భాన ప్రవేశించిందట. అప్పుడు చక్రాన్ని చేపూని అంగుష్ఠమాత్ర దేహుడై కృష్ణ పరమాత్మ ఆమె గర్భాన ప్రవేశించాడుట. పిదప సుదర్శన చక్రాన్ని అడ్డువేసి బ్రహ్మాస్త్రం నుండి ఆ యొక్క గర్భస్థ శిశువును రక్షించాడుట. అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అభిమన్యుడు ఘట్టం రాలేదండి. ధర్మౌఘం ధర్మసూనోరభిదధ దఖిలం ఛందమృత్యః స భీష్మః త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కల బ్రహ్మభూయం సంయాజ్యాథా స్వమైదైస్త్రిభిరతిమహితైర్ధర్మజం పూర్ణకామం సంప్రాప్తో ద్వారకాం త్వాం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, భీష్ముడు తాను కోరుకొనినప్పుడు మరణించున్నట్లు తన తండ్రి వలన వరమును పొంది ఉండెను. అతడు ధర్మరాజునకు అంపశయ్యపై నుండి అనేక ధర్మములను రింగించెను. అంతట పరమాత్మవగు నిన్ను చూచుచు మిక్కిలి భక్తి చేత స్తుతించి అతడు నీలో ఐక్యమునందెను. తరువాత నీవు ధర్మరాజుచే మహిమాన్వితములైన 3 అశ్వమేధ యాగములను చేయించి అతని కోర్కెలన్నీను తీర్చి ద్వారకా నగరమునకు తిరిగి వచ్చితివి. అట్టి గురువాయూరుపతి నా రోగములనన్నింటినీ పోగొట్టి నన్ను రక్షింపుము తండ్రి అని. భీష్ముడుట స్వచ్ఛంద మరణం కదా, ఆయనకి వరం. తన తండ్రి ఎవరు? భీష్ముడి తండ్రి శంతన మహారాజు కదా. అయితే ఆ తండ్రి వలన ఆ వరాన్ని పొందాడుట అమ్మ. ధర్మరాజుకేమో అంపశయ్యపై, అర్జునుడు ద్వారా అంపశయ్యపై ఏర్పడి అదే ఆ బాణాలతో అట్లా పడుంటారు కదా పాపం. అంపశయ్యపై నుండియే అనేక ధర్మాలను ఎరింగించాడుట. అయితే పరమాత్మవగు ఆ కృష్ణుణ్ణి చూచుచు మిక్కిలి భక్తి చేత స్తుతించి, ఏం స్తుతించాడు? విష్ణు సహస్రనామం కదా, జ్ఞాపకం వచ్చింది కదా అందరికీ. విష్ణు సహస్రనామం భీష్మాచార్యుల వారి ద్వారానే కదా అందింది మనకి. అది స్తుతించి అతడు ఆ యొక్క కృష్ణునిలో ఐక్యమొందాడుట. తరువాత ధర్మరాజుచే మహిమాన్వితములైనటువంటి 3 అశ్వమేధయాగాల్ని చేయించి ఆయన యొక్క కోర్కెలన్నీ కూడా తీర్చి ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడుట.
అటి గురువాయూరుపతి మా యొక్క సమస్త రోగాలని కూడా పారద్రోలి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు తండ్రి. ఎటువంటి బాధలు మాకు శారీరకంగా మానసికంగా లేకుండా, అంటే సాధ్యమైనంత వరకు తుఫాను లాంటి పెను ప్రమాదాలు సైతం చిన్న గాలి తుంపరతో పోగొట్టి మాకు ఇహపర సార్థకత లభించే విధంగా లౌకికమైనటువంటి కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా మాకు నెరవేరుస్తూ ఆ యొక్క గురు కృపాకటాక్ష వీక్షణాలు సదా మాపై ప్రసరించబడేటట్లుగా మా యొక్క నడవడి ఉండేటట్లుగాను అన్ని విధాలా కూడా కనికరించి మమ్మల్ని రక్షించి కాపాడు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సాల్వాదుల వధ భారత యుద్ధ వృత్తాంతం అను 86వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.